హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలా ఉంటాము? జుట్టు రాలిపోతోంది, ఎన్ని చేసినా ఏం ఉపయోగం లేదు అని వాపోతున్నారా? ఆగండి. ఈరోజు ఒక అద్భుతమైన ఆయిల్తో వచ్చేసాను. నువ్విలాగే చెప్తావు, చాలా చెప్పావు, అయినా మాకు ఉపయోగం లేదు అని మాత్రం అనకండే. ఎందుకంటే హోమ్ రెమెడీస్ అనేవి రెగ్యులర్గా అయితే వాడాలి. ఈ విషయం గుర్తుంచుకోండి. అలా రెగ్యులర్గా వాడితే 100కి 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. మరి ఈనాటి వీడియోలో ఒక అద్భుతమైన ఆయిల్ అని ఎందుకన్నాను అంటే, మీ నెత్తి మీద జుట్టు అస్సలు లేకపోయినా సరే ఈ ఆయిల్ ఇప్పుడు స్టార్ట్ చేశారంటే చాలు, మీరు ఊహించని విధంగా అద్భుతంగా చాలా తొందరగా ఒత్తుగా జుట్టు పెరగడం మొదలవుతుంది. మీకే ఆశ్చర్యం వేస్తుంది కూడా, ఈ ఆయిల్కి ఇంత పవర్ ఎలా వచ్చింది అని. ఆ పవర్ ఎలా వచ్చిందో తయారు చేసుకునేటప్పుడు చూస్తే మీకే అర్థమవుతుంది. అస్సలు స్కిప్ చేయకండి. చాలా పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ ఇది. మీరు వాడి చూసి అప్పుడు ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. వాళ్ళు మీకు నిజంగా థ్యాంక్స్ చెబుతూనే ఉంటారు. అంతెందుకు, మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకుంటారు కూడా. అంత పవర్ఫుల్ ఆయిల్ ఇది. మరి ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటికి ఏమేం కావాలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఇదిగో ఈ మీడియం సైజులో ఉండే 2 పింక్ కలర్ ఉల్లిపాయలు తీసుకుని పొట్టు ఒలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసేయండి. గుర్తుంచుకోండి, పింక్ కలర్ లో ఉండే ఉల్లిపాయలు మాత్రమే తీసుకోవాలి. వైట్ కలర్ లో ఉండేవి వాడకండి. పింక్ కలర్ లో ఉండే ఉల్లిపాయలే మన హెయిర్ కి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పింక్ ఉల్లిపాయలోని సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గించి వేగవంతమైన పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాయి. చుండ్రును తగ్గిస్తాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఉల్లిపాయలో ఉండే అధిక సల్ఫర్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు సన్నబడ్డాన్ని తగ్గించి ఒత్తుగా పెరగడానికి దోహదపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల చుండ్రు తగ్గి స్కాల్ప్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన ఈ ఉల్లిపాయ ముద్దను ఒక బౌల్లోకి తీసి పక్కనుంచండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇది ఇనుప కడాయి. ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఇనుప కడాయి మాత్రమే ఉండాలి, గుర్తుంచుకోండి. మరి ఏ కడాయి వాడినా అంత ఫలితం అయితే ఉండదు. ఇనుప కడాయి ఖచ్చితంగా వాడాలి. ఇలా తడి లేకుండా పొడిగా ఉన్న ఈ ఇనుప కడాయి తీసుకుని అందులో 40 నుంచి 50 ml వరకు ఉండే నువ్వుల నూనె వేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం మిక్సీ చేసిన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, దాన్ని ఈ ఆయిల్లో వేసి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి టర్న్ చేయండి. నువ్వుల నూనె జుట్టు పెరుగుదలకు, బలానికి అద్భుతమైన సహజ సిద్ధమైన పరిష్కారం. ఇందులో ఉండే ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును కుదుళ్ల నుండి బలోపేతం చేసి రాలడాన్ని తగ్గించి పొడిబారిన జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తాయి. ఇది చుండ్రును తగ్గించి మన స్కాల్ప్, చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హెయిర్ రూట్స్ బలంగా తయారవుతాయి. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది. దీనిలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రును తగ్గించి స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది జుట్టును తేమగా ఉంచి పొడిబారిన మరియు నిర్జీవమైన జుట్టుకు పోషణిస్తుంది. నువ్వుల నూనె వాడటం వల్ల జుట్టు తొందరగా తెల్లబడదు. అంటే చిన్న వయసులో కొంతమందికి జుట్టు తెల్లబడుతుంది కదా, అటువంటి సమస్య తగ్గుతుంది. జుట్టుని బ్లాక్ కలర్ లో ఉంచడానికి నువ్వుల నూనె బాగా హెల్ప్ అవుతుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల తలపై దురద, మంట కూడా పోతుంది. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత నురుగు ఎక్కువ వస్తుంది, కంగారు పడకండి. 2-3 నిమిషాలకు ఆ నురుగ తగ్గిపోతుంది. అప్పుడు మనం మరొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాము. అవే కలోంజీ విత్తనాలు. మీకు వైట్ హెయిర్ ఎక్కువ ఉంటే 1 స్పూన్ కలోంజీ విత్తనాలు వేసుకోండి. వైట్ హెయిర్ తక్కువ ఉంటే కనుక 1/2 టీ స్పూన్ కలోంజీ విత్తనాలు సరిపోతాయి. ఈ కలోంజీ విత్తనాలు వాడడం వల్ల హెయిర్ కి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. జుట్టు పెరుగుతుంది, జుట్టు దృఢంగా ఉంటుంది, తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్
కుదుళ్లను ఉత్తేజపరిచి జుట్టు రాలడాన్ని అరికడతాయి. కలుంజి నూనె లేదా పేస్ట్ ని వారానికి 2 సార్లు తలకు పట్టిస్తే జుట్టు నల్లగా ఒత్తుగా మారుతుంది. కలుంజిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఇది స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడి చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. కలుంజి నూనె మెలనిన్ ఉత్పత్తికి మద్దతిస్తుంది. దాంతో తెల్ల జుట్టు సమస్య తగ్గి సహజంగా నల్లబడేలా చేస్తుంది. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు, ఖనిజాలు జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి. జుట్టుకు పోషణ అందించడం ద్వారా చివర్లు చిట్లకుండా ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియో మొదట్లో నేను మీకు చెప్పాను కదా, ఈ ఆయిల్ అద్భుతమైన ఆయిల్ అని. అయితే ఇప్పుడు మనం యాడ్ చేయబోయే ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది వేయకపోయినా కూడా ఈ ఆయిల్ మీకు అద్భుతంగానే పనిచేస్తుంది. ఒకవేళ స్కాల్ప్ దురద ఉన్నా, చుండ్రు ఎక్కువ ఉన్నా, పేల సమస్య ఉన్నా ఇదిగో ఈ వేపాకులు వేసుకోండి. ఒక వేపాకు రెబ్బ తీసుకోండి. దాన్ని శుభ్రంగా కడిగేసి టవల్లో మొత్తం తడి లేకుండా తుడిచేసి ఆరబెట్టిన తర్వాత ఈ ఆయిల్లో యాడ్ చేయాలి. తడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఆయిల్ పాడైపోతుంది. అలాగే ఇందులో 2 కర్పూర బిళ్ళలు కూడా ఇలా చేత్తో నలిపి వేసేయండి. ఇది కూడా ఆప్షనలే, కాకపోతే ఆయిల్ మంచి స్మెల్ వస్తుంది కర్పూరం వేయడం వల్ల. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, తలలో పేలిపోతాయి. ఇలా హెయిర్ కి చాలా బెనిఫిట్స్ అందుతాయి. కుదిరితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ఈ ఆయిల్ ఒక 7 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి కొద్దిగా చల్లారిన తర్వాత వడకట్టండి. చూడండి చక్కగా ఆయిల్ ఎలా ఉందో. ఈ ఆయిల్ చల్లారింది కదా, ఇప్పుడు వడకట్టి తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి కట్ చేసి వేసేయండి. ఈ ఆయిల్లో మీకు ఒక టిప్ చెప్తాను. అదేంటంటే ఆనియన్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకని మీరు ఈ ఆయిల్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ని కట్ చేయకుండా నేరుగా అలా వేసేయండి. అంటే ఈ ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా వేసేస్తే నెమ్మదిగా అది కరిగిపోతుంది. మీ ఆయిల్ అనేది అస్సలు పాడవకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ని ఒక గాజు సీసాలో వేసుకోండి. ఇప్పుడు చివరి ఇంగ్రీడియంట్ మరొకటి ఉంది, అవే లవంగాలు. ఇవి 8 నుంచి 10 వరకు తీసుకుని ఈ ఆయిల్లో వేసేసి బాగా కలిపి మూత పెట్టేయండి. అంతే, మన ఆయిల్ రెడీ అయిపోయింది. ఈ ఆయిల్ ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. మీరు నైట్ టైం చక్కగా అప్లై చేసుకుని మసాజ్ చేసుకుని ఉదయాన్నే హెయిర్ వాష్ చేసుకుంటే రిజల్ట్ చాలా తొందరగా చూస్తారు. అయితే 15 రోజుల పాటు రెగ్యులర్ గా అయితే వాడాలి. కష్టమని వదిలేయకండి. మనం చాలా జాగ్రత్తగా తయారు చేసుకున్న ఈ ఆయిల్ ని మరి హెయిర్ కి అప్లై చేయకుండా బద్దకిస్తే రిజల్ట్ ఎలా చూడగలుగుతాం? రెగ్యులర్ గా అయితే వాడండి. అంటే హెయిర్ కి ఈ ఆయిల్ అప్లై చేసుకుని ఆ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే. ఈ విధంగా కనుక మీరు ఆయిల్ ని ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ఉంచుకుంటే మీ హెయిర్ వద్దన్నా అలా పెరుగుతూనే ఉంటుంది. మీ చేతులు నొప్పి పడతాయి మీ జుట్టు కట్ చేసుకోవడానికి. బట్టబుర్ర వాళ్ళకు కూడా ఈ ఆయిల్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. పేనుకొరుకుడు సమస్యతో కానీ హెయిర్ ఎక్కువగా రాలిపోతున్న వాళ్ళకి ఈ ఆయిల్ దివ్యౌషధంలా పనిచేస్తుంది. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకు కూడా, ముఖ్యంగా చిన్న వయసులో వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ ఆయిల్ మహాద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి తక్కువ మోతాదులో తయారు చేసుకుని వాడి చూడండి. మీకు బాగుంది అనుకున్నప్పుడు ఎక్కువగా తయారు చేసుకోవచ్చు. మరి రెగ్యులర్ గా వాడితే రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూస్తారు కాబట్టి ప్రిపేర్ చేసుకోండి, వాడి చూడండి. ఒత్తైన బ్యూటిఫుల్ అందమైన హెయిర్ ని పెంచుకోండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.